ఎక్కడైతే మీకు చీమలు కానీ ఎఫిడ్స్ కానీ మీలీ బగ్స్ కానీ బాగా కనపడుతున్నాయో ఆ మొక్కకి ఇట్లా బాగా ఇలా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. మీరు మొత్తం కంప్లీట్గా ఇట్లా మొత్తం ట్రీట్ చేశారనుకోండి, దీన్ని 2 డేస్లో మీరు ఇలాగే వదిలేయాలి. దీని మీద ఏం వాటర్ పోయడం కానీ ఏం చేయకూడదు. వాటర్ ఉంటే డిజాల్వ్ అయిపోద్ది అనమాట. ఇది ఒక 2 డేస్ అట్లానే వదిలేయాలి మీరు. ఇంపార్టెంట్ ఏంటంటే పక్కనే మనకు పూల మొక్కలు ఉంటాయి కదండి. ఈ పూల మొక్కలు మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పూల మొక్కల మీద ఏమి స్ప్రే చేయకూడదు. సో ఇదేంటంటే మీరు ఒక్కసారి పెస్ట్ మేనేజ్మెంట్ ఒక 1 వీక్ మీరు చేయగలిగితే కరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు గార్డెన్లో మీకు ఎఫిడ్స్, మీలీబగ్స్, చీమలు సమస్తం, స్నేయిల్స్, స్నగ్స్, చిన్న చిన్న శంఖపురుగులు ఉంటాయి మనకు గార్డెన్లో చాలా మట్టిలో అన్నీ తినేస్తూ ఉంటాయి అవి. అలాగే స్లగ్స్ అంటే మనకి జలగలు అంటాం కదా, చిన్న సన్నగా పాకుతూ ఉంటాయి మెల్లగా 2 కొండీలు వేసుకుని అవి. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎప్పుడైతే దీని పౌడర్ మీద నడవడం మొదలెట్టిందో ఆటోమేటిక్గా పౌడర్ అంటుకుని వాటి మీద రబ్ అయిపోయి కట్ అయిపోయి అంతా మొత్తం చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక సొల్యూషన్ అనమాట. ఒక స్పూన్ తీసుకుంటున్నాను నేను. దీన్ని బాగా కలిపేద్దాం మనం. చూసారు కదా బాగా డిజాల్వ్ అయిపోయింది నీళ్ళలో. సో దీన్ని మనం స్ప్రే బాటిల్లో పోసేద్దాం. స్ప్రే బాటిల్లో నేను 1 లీటర్ నీళ్ళు తీసుకున్నాను. అందులోంచి కొన్ని నీళ్ళు ఇందులో తీసుకుని ఇప్పుడు ముందు పౌడర్ కలిపాను. ఇట్లా ఒక చిన్న థమ్స్అప్ బాటిల్ తీసుకుని దీనికి ఇట్లా హోల్స్ వేసేసాను. సో దీంట్లో ఈ పౌడర్ వేసేసాను అనమాట. సో మనం 2 రెడీ చేసుకున్నాం కదా, ఒకటేమో నీళ్ళలో కలుపుకున్నాం, రెండోది ఇట్లా బాటిల్ వేసుకుని మనం బాటిల్కి అలా హోల్స్ పెట్టుకున్నాము. సో పౌడర్ మెత్తగా సన్నగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ పౌడర్ ఇది. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఎక్కడైనా మొక్కలు మనకు బాగా చీమలు పెరుగుతున్నాయి లేదా యాపిడ్స్ పెరుగుతున్నాయి లేదా మిలీబగ్స్ ఉన్నాయి బాగా అనుకుంటే అక్కడంతా కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని వాటర్ని మనం ఏదైతే మిక్స్ చేసాం బాటిల్, సో ఇట్లా బ్యాక్ సైడ్ అంతా కూడా బాగా స్ప్రే చేసేసుకోవాలి మనం ఇదంతా. అలాగే స్టెమ్స్, కొమ్మలు ఏదైతే ఉంటాయో కొమ్మల మీద అంతా కూడా బాగా స్ప్రే చేయాలి. ఇది తర్వాత కాసేపటికి ఏమవుతుందంటే ఇది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి ఏమవుతుందంటే మనం ఏదైతే పౌడర్ కలిపామో ఆ పౌడర్ అంతా కూడా థిన్ కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి దాని మీద నెక్స్ట్ ఏ విధమైన బగ్స్ అంటే చీమలు అవ్వచ్చు, లేదంటే మనకి ఎఫిడ్స్ అవ్వచ్చు, మీలీబగ్ అవ్వచ్చు, ఆ థిన్ కోటింగ్ వచ్చినప్పుడు మనకి దాని నుంచి ఏదైనా కానీ పాకినప్పుడు ఏమవుతుందంటే దానికి అంతా కట్స్ అయిపోతాయి అనమాట. అలాగే ఈ మట్టి నేల మీద కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు స్ప్రే చేసాం కదండి మనం, దీనిపైన మనం ఏం చేయాలంటే ఈ డస్టింగ్ చేసేసుకోవాలి. ఎక్కడైనా సరే ఈ జాయింట్లోను ఈ కొమ్మల మీద అంతా కూడా మనం ఈ డస్టింగ్ చేసేసుకోవాలి, విరివిగా డస్టింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా. సో వాటి మీద ఏమవుతుందంటే తిన్ని లేయర్ కింద అతుక్కుపోతుంది ఇట్ల పైన. మనం ఇప్పుడైతే స్ప్రే చేసిన దాని మీద అతుక్కుపోయి చెమ్మ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని ఎఫెక్ట్ తక్కువ ఉంటుందండి. చెమ్మ ఆరిపోయగానే మనకి అగైన్ మళ్ళీ దీని ఎఫెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మనకి ఉపయోగపడే తేనెటీగలు కానీ లేదంటే లేడీ బగ్స్ కానీ మనకి మిత్రులు కదా. లేడీ బగ్ అంటే మన గార్డెన్ మిత్రులు. సో మన ఎఫిడ్స్ని, మేలీ బగ్స్ని కంట్రోల్ చేయడానికి లేడీ బగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అవి వచ్చినప్పుడు దీని మీద నడిస్తే ఏమవుతుందంటే వాటికి కూడా డ్యామేజ్ అవుతుంది వీటితో పాటు. ఎప్పుడైతే మొక్కను మనం ఇట్లా స్ప్రే చేసి మొత్తం దీని పౌడర్ని చల్లుతామో అప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే మనం ఈ మొక్కను మొత్తం కంప్లీట్గా కవర్ చేయాలి. ఏదైనా క్లాత్తోనో దేనితోనో కవర్ చేసేసుకుంటే ఒక 2 డేస్ దీని మీద ఏ విధమైన బటర్ఫ్లైస్ కానీ లేదంటే తేనెటీగలు కానీ వాలనివ్వకుండా ఉండాలి. పక్కన పూలు ఉంటాయి కాబట్టి పక్కన పూల మీద మట్టుకు మనం పడనివ్వకుండా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. బట్ ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒక సూపర్ పవర్ మ్యాజిక్ పౌడర్ అని చెప్పాలండి దీన్ని యాక్చువల్గా. నా పేరు గాంధీ ప్రసాద్ అండి. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్ మీరు ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు హెల్ప్ చేసినట్టుండేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఏంటి పౌడర్? చాలా ఇంపార్టెంట్ పౌడర్ అండి మన గార్డెన్లకి. ఒక మ్యాజిక్ పౌడర్, మిరకిల్ పౌడర్ అని చెప్పొచ్చు. డైటోమాసియస్ పౌడర్ అనేది చాలా మిరకిల్ అనమాట మన గార్డెన్లో. సో డైటోమాసియస్ పౌడరు, మనకి నీమ్ ఆయిల్, ఈ 2 ఉంటే మన మొక్కల్లో అసలు చాలా బాగా ఎఫెక్టివ్గా మన పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ డైటోమాసియస్ అన్నది మొక్కల్లో వచ్చే చాలా రకాలకి జబ్బులకి మనం క్లీన్గా, చాలా పెర్ఫెక్ట్గా, చాలా షార్ట్ టైంలో ఎఫెక్టివ్గా మనం మేనేజ్మెంట్ చేయొచ్చు పెస్ట్ మేనేజ్మెంట్ అన్నది. సో అంత బాగా ఉపయోగపడే మిరకిల్ పౌడర్ అండి ఇది డైటోమాసియస్ అన్నది. ఇది మనకి ఎర్త్ నుంచి మైనింగ్ చేస్తూ ఉంటారు బేసిక్గా ఈ డైటోమాసియస్ అన్నది. సో ఇప్పుడు మైనింగ్ చేసి అవన్నీ కూడా బయటికి తీసి మనకి ఆ డైటోమాసియస్ అన్నదాన్ని మనకు ప్రాసెసింగ్ చేసి ఇట్లా పౌడర్ రూపంలో దొరుకుతుంది అనమాట. ఇది కట్ చేసి చూద్దాం మనం. సో ఇదండి మనకి బేసిక్గా డైటోమాసియస్ అన్నది ఇలా ఉంటుందన్నమాట బేసిక్గా. చూసారు కదా, ఇది ఆర్గానిక్, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ఆర్గానిక్. చూసారు ఎలా ఉంది డైటోమాసియస్, ఇలా ఉంటుంది అనమాట. పొడి, మెత్తని పొడిలాగా అనిపిస్తుంది మనకి. ఈ దీని నుంచి అవి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సన్నగా కట్స్ లాగా అయిపోతాయి అనమాట వాటికి మెయిన్గా.
ఈ డైటమ్స్ అన్నవి మనకి సముద్రాల ఒడ్డుల్లోని కానీ కాల ఒడ్డుల్లో కానీ చెరువుల ఒడ్డుల్లో కానీ బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట డైటమ్స్ అన్నవి. అవి ఏమవుతాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా ఒక స్టోన్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట లోపలంతా కూడా. ఇప్పుడు వరల్డ్ లో చాలా చోట్ల దీనికి మైనింగ్ చేస్తూ ఉంటారు. మైనింగ్ చేసి ఈ స్టోన్ ఏదైతే ఉందో తీసి దీన్ని పౌడర్ చేస్తూ ఉంటారు. బేసిక్ గా మంచి ఆర్గానిక్ మ్యాటర్ అండి చెప్పాలంటే. ఇది ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, ఎక్సెప్ట్ దీన్ని మనం పౌడర్ మనం ఇన్హేల్ చేయకూడదు. అదొక్కటి ఇంపార్టెంట్ చాలా మనకు కానీ మన పెట్స్ కానీ. మెయిన్ ఇంపార్టెంట్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది స్టెమ్స్ అండి, కొమ్మలు, జాయింట్స్, ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో అక్కడ, ఎక్కడైతే మనకి ఈ అఫిడ్స్ కానీ లేదంటే మీలీబగ్స్ కానీ ఎక్కగలుగుతాయో పాక్కుంటా ఆ ఏరియా అంతా కూడా మనం ఈ పౌడర్ని జల్లేసేసి బాగా దాన్ని కవర్ చేసేస్తే ఒక్క 2 డేస్ మీరు వర్షం అది లేకుండా నీళ్లు చల్లకుండా మీరు వదిలేస్తే మీకు ఎఫిడ్స్ కానీ మీలీబగ్స్ కానీ అన్ని క్లీన్ అయిపోతాయి. చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతాయి. యాంట్స్ చాలా పవర్ఫుల్ అనమాట చెప్పాలంటే. అందుకనే మన వీడియోలో నేను టాప్ 1 అని చూపిద్దామని డైటోమాసియస్ గురించి అంతా షూట్ చేసి పెట్టినా కూడా అప్పటికే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి నేను దాన్ని కట్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ డైటోమాసియస్ అన్న దాని గురించి ఒక వీడియోనే పూర్తిగా చేయాలని, అది సెపరేట్గా ఒక వీడియోనే చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దాన్ని అక్కడ కట్ చేయడం జరిగిందండి. ఇంత పవర్ఫుల్ టిప్ని మనం ఊరికి అందులో వదిలేస్తే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు అనే ఉద్దేశంతో దాన్ని ఆపడం జరిగిందండి. 2 రకాలుగా ఇంత బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే మనం మట్టిలో జల్లేసేయచ్చు, మొక్కల మీద జల్లేసుకోవచ్చు. సో మట్టి ఎక్కడ జల్లినా కూడా మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, మొక్కకి సఫిషియెంట్ వాటర్ ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ముందు రోజు రాత్రి సఫిషియెంట్ వాటర్ ఎక్కువ ఇవ్వండి, పర్లేదు మొక్కకి చాలా. మార్నింగ్ వరకు ఏమవుతుందంటే మట్టి పై లేయర్ అంతా కూడా మీకు కొంచెం డ్రైనెస్ వచ్చేస్తుంది బయట ఉన్న వెదర్ వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మొక్క మీద ఈ స్ప్రే చేయటం, ఈ పౌడర్ జల్లటం, అలాగే నేల మీద మట్టి కుండీలో మట్టి మీద అంతా జల్లేయటం బాగా. ఇట్లా మీరు ఒక్కసారి గార్డెన్లో ఈ ట్రీట్మెంట్ ఇచ్చేసారనుకోండి అన్ని మొక్కల దగ్గర మీకు 2-3 డేస్లో దాని ఎఫెక్ట్ కనపడడం స్టార్ట్ అవుతుందండి. బట్ దీని ఎఫెక్ట్ అన్నది మీకు 1 వీక్ పడుతుంది కంప్లీట్గా క్లియర్గా ఎఫెక్ట్ కనపడడానికి మీకు. బట్ 2-3 డేస్లో మీకు డెఫినెట్గా కనపడుతుంది. ఈ మీలీబగ్స్ కానీ, అఫిడ్స్ కానీ, చీమలు కానీ ఇవన్నీ కూడా మీకు వెంటనే మాయమైపోతాయండి చెప్పాలంటే. మాయమైపోతాయి అంటే ఏమవుతాయండి, ఈ డైటోమాసియస్ అన్నది ఏంటి బేసిక్గా? డైటోమాసియస్ అన్నది బేసిక్గా ఏంటంటే ఇది ఒక సిలికాన్ కంటెంట్ అనమాట. ఇందులో ఉన్న పౌడర్లో ఉన్న క్రిస్టల్స్, సిలికాన్ క్రిస్టల్స్ ఏమవుతుంటాయో చిన్న పార్టికల్స్ ఉంటాయండి. వాటిని మనం సపోజ్ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే దానికి అన్ని షార్ప్ ఎడ్జెస్ లాగా, డైమండ్స్ లాగా ఉంటాయన్నమాట. కంప్లీట్గా షార్ప్ ఎడ్జెస్, చాలా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. బట్ చిన్న జీవులు ఏవైతే ఉంటాయో చీమలు కానీ, ఎఫిడ్స్ కానీ, మీలీబగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే దీని మీద ఒక్కసారి ఇట్లా పాకడం మొదలెట్టిందో, ఇలా పాకగానే దానికి అంతా కూడా కట్స్ కింద అయిపోతుంది అండి. మొత్తం అంతా కూడా బాడీ అంతా స్క్రాచెస్ పడిపోతుంది. సో డీహైడ్రేషన్కి గురవుతాయి అనమాట ఇవి. అంటే ఒక 2 డేస్ మట్టుకు మనం ఎక్కడ వాటర్ అందికుండా, వాటర్ జల్లకుండా ఉంచేయాలి దాన్ని, అట్లా డ్రైగా ఉంచాలి నేలని. అలాగే మొక్కలు, ఆకులు, చెట్ల మీద కూడా ఎక్కడ వాటర్ పోయకూడదు. పైనంతా కూడా మనం కావాలంటే ఒక 1 వీక్ కూడా ఉంచేసుకోవచ్చు. స్టెమ్స్ మీద కానీ, ఆకుల మీద కానీ మనం ఏదైతే పౌడర్ స్ప్రే చేసి జల్లుతున్నామో వర్షం రాకుండా ఉంటే మంచిది. వర్షం వస్తే మళ్ళీ ఇదిగైనా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటేనే మంచిది. సో దీన్ని నేను అమెజాన్లో తెప్పించానండి. ఇది అరౌండ్ 700 రూపీస్ వర్తది. ఆఫర్లో నాకు 300 రూపీస్లో వచ్చింది బేసిక్గా. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను 1 kg ఆల్మోస్ట్ 900 grams వచ్చింది నాకండి అది. సో చాలా బాగా ఉపయోగపడే ఒక ఆర్గానిక్ మనకి పెస్టిసైడ్ అని చెప్పొచ్చు. దీన్ని అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఆర్గానిక్ పెస్టిసైడ్ కింద. అలాగే మనకి ఇది ఇంట్లో కూడా ఉపయోగపడుతుందండి, గార్డెన్లో కాదు, ఇంట్లో కూడా అంత బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో మన కిచెన్లో కాక్రోచెస్ అంటే బొద్దింకలతో చాలా బాగా ట్రబుల్ అవుతూ ఉంటారు కొంతమంది కొన్ని చోట్ల, వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడైతే మనకి బొద్దింకలు ఉండే ప్లేసెస్ మీరు అనుకుంటారో తిరిగే ప్లేసెస్ కానీ, అలాగే చీమలు ఎక్కువ ఉంటే పొట్ల వేసేసి ఉంటే మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ అక్కడంతా కూడా ఇది జల్లేసేయాలి. ఒకటే ఒక కేర్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ నీళ్లు ఉండకూడదండి, తడకూడదు. ఇది తడిస్తే దాని ఎఫెక్ట్ ఉండదు. తడిసి మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ దాని ఎఫెక్ట్ వచ్చేస్తుందండి. ఒకవేళ మీరు నేల మీద జల్లేసిన తర్వాత తడిసిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ డే మళ్ళీ డ్రై అయిపోగానే అక్కడ పౌడర్ మళ్ళీ డ్రై రూపంలో ఎప్పుడైతే పొందుతుందో మళ్ళీ దాన్ని షార్ప్ ఎడ్జెస్ అన్నాయి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా ఫుల్ ఎఫెక్టివ్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఏంటంటే మ్యాక్సిమం దీన్ని తడవకుండా ఉంచుకోవాలి. బట్ వేరే మట్టిలోకి వచ్చేటప్పటికి తడిసిపోయితే డిజాల్వ్ అయిపోయి మట్టిలో కరిగిపోద్ది కాబట్టి మనం మట్టికి కంపల్సరీ మళ్ళీ జల్లుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు వర్షం వచ్చేసి ఏదైనా మనకి కరిగిపోయి వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ చేసుకోవడమే మంచిది. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఇంకోటి మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ పౌడర్ను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం గాలి ముక్కులోంచి వెళ్ళకూడదు, ఇన్హేల్ చేయకూడదు మనం. అలాగే పెట్స్ కూడా దీన్ని ఇన్హేల్ చేయకూడదు, అంటే ముక్కులోంచి గాలికి లోపలికి వెళ్ళకూడదు అనమాట. అందుకనే మనం ఒకవేళ జలాలనుకున్నప్పుడు కొంచెం ముక్కుకి ఏదైనా మనం మాస్క్ వేసుకుంటే దాని తర్వాత మనం ఇలా పౌడర్ స్ప్రింకిల్ చేసుకునే ఏం కాదండి. మనకి చేతులు కంటుకున్న ఏమైనా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదండి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కంపల్సరీ ఒక థంబ్ ఇవ్వండి మీరు ఇమీడియట్గా. అలాగే షేర్ చేయటం మర్చిపోకండి, మీ గార్డెన్ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎంతో ఉపయోగం ఇది డైటోమాసియస్ అన్నది. గార్డెనింగ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ డైటోమాసియస్ అన్నది ఉండాలి మన దగ్గర, పౌడర్ ఆర్గానిక్ది. నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ పక్కన మీకు 4 వీడియోస్ లింక్స్ ఇచ్చానండి. సో లింక్స్ చూడండి, క్లిక్ చేయండి. ఏదైనా కూడా మీకు నచ్చితే తప్పకుండా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.